హలో అండి అందరికి. ఈరోజు మటన్ కాళ్ళు, తలకాయ కూర చేస్తున్నా అండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను మొన్న ఆంధ్ర వెళ్ళినప్పుడు మా అమ్మ పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసి కారం కలిపించింది డబ్బాలో. ఎలాగో ఏసీ బస్సులో వస్తాం కదా, పాడవదని తెచ్చుకున్నాము. నెక్స్ట్ ఎలాగో ఉదయం దిగుతాం కదా, నెక్స్ట్ రాగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈవినింగ్ చేశానండి. ఇదిగోండి హాఫ్ స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర, ఒక 10 మిరియాలు, ఒక చిన్న చెక్క, 2 లవంగాలు, ఒక యాలక్కాయ వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. చిన్నవి కాబట్టి పెద్దవి అయితే ఒకటన్నా, రెండన్నా తీసుకోండి. నెక్స్ట్ టమాటా కూడా ఒక ముక్కలు కట్ చేసి వేసుకొని, నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు చిన్నది, పచ్చిమిర్చి 2 చీలికలుగా చేసి వేసుకోండి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం దీంట్లో వేసుకొని సిమ్మారి మీడియంలో పెట్టుకొని ఆయిల్ పైకొచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక, ఆయిల్ పైకొచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక, మటన్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా దానికి పట్టేంత వరకు బాగా కలపండి. నెక్స్ట్ ఒక పావు స్పూన్ కారం వేసుకున్నాను. మీరు తినేంత వరకు. మేమైతే మా పాపకు తక్కువ, అంత కారం ఎక్కువ తిందని నేను పావు స్పూన్ వేస్తున్నాను. మీకు సరిపడా వేసుకోండి. ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఇదిగోండి 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని, సరిపడా సాల్టు, మనం పౌడర్ చేసి పెట్టినాం కదా మసాలా, అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. మూత పెట్టుకోండి. ఇదిగోండి మూత పెట్టాక ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇదిగోండి ఉడుకుతుంది కదా, ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇదిగోండి చూస్తారు కదా, ఆయిల్ పైకి వచ్చినట్టయితే కూర అయిపోయినట్టే అండి. ఇంకొకసారి కలుపుకొని నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవడమే అండి. ఇది అన్నంలోకనే కాదు, రాగి సంగటి, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.